వ్యూవర్స్, పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు చాలా బాగుంటుంది కదా. వెంటనే ఈ పచ్చడి చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేశాను. అందులో 2 స్పూన్స్ మినపప్పు వేసి 1.5 స్పూన్ దాకా శనగపప్పు వేసి రోస్ట్ చేస్తున్నానండి. నేను ఆయిల్ ఏం వేయలేదు. ఇలా బాగా కదిలిస్తూ రోస్ట్ చేసేసిన తర్వాత ఒక చిటికెడు మెంతులు కూడా వేసి బాగా రోస్ట్ చేయాలండి. మెంతులు మాత్రం ఖచ్చితంగా రోస్ట్ అవ్వాలి, లేకపోతే చేదుదనం రావచ్చు అనమాట పచ్చళ్ళు. ఇలా ఈ మినపప్పు శనగపప్పు సగం వరకు రోస్ట్ అయ్యాక ఇందులోనే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసి మొత్తం కలిపేసి రోస్ట్ చేసేద్దాం. ఇప్పుడు అందులోనే కొద్దిగా 1 స్పూన్ దాకా ఆవాలు కూడా వేసి రోస్ట్ చేయాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కోసారి వేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, కొద్దిగా టైం పట్టేవి మాత్రం నేను ఫస్ట్ వేసేసాను. ఆ తర్వాత ఈ ధనియాలు జీలకర్ర తొందరగా మాడిపోతాయి కదా, అందుకు సగం వేగిన తర్వాత వేసాను అనమాట. ఇప్పుడు చూడండి, కొద్దిగా కూడా కాలకుండా మాడకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసి ప్యాన్ని ఒక్కసారి టిష్యూతో అలా తుడిచేసి ఇందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఎండుమిర్చిని రోస్ట్ చేసుకుందాం. ఈ ఎండుమిర్చి అయితే మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు అనమాట. అండ్ మీరు తీసుకునే మిరపకాయలని బట్టి కూడా కారం ఉంటుంది కదా, సో దాని ప్రకారంగా తీసుకోవాలి. ఈ పచ్చళ్ళలో మనం తీసుకునే మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటే ఎక్కువ కారము ఉప్పు పడుతుంది. లేదు కొంచెం తక్కువ పుల్లగా ఉంది అంటే 2 కూడా తగ్గిస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఎండిమిర్చి అనేది ఆయిల్ లేకుండా వేగిస్తే మాడిపోతుందన్నమాట, అన్ని వైపులా కూడా వేగదు. అదే ఆయిల్ వేస్తే అన్ని వైపులా కూడా వేగుతుంది, ప్లస్ తొందరగా మాడదన్నమాట. ఇవి కలర్ చేంజ్ అవ్వనవసరం లేదండి, జస్ట్ ఆ టెక్స్చర్ అనేది చేంజ్ అయితే చాలు. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న వాటన్నిటిని ఆయిల్తో సహా వేసేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకుంటే సరిపోతుంది, అవి కూడా వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలామంది రోటి పచ్చడిలాగా ఇష్టపడతారనమాట. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు ఇష్టపడతారనమాట. అలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ కూడా వేసేసేయాలన్నమాట. నేను తీసుకున్న మామిడికాయ అయితే చూడ్డానికి పండినట్టు కనిపిస్తుంది కదా, అసలు చాలా పుల్లగా ఉందండి. టెక్స్చర్ పండినట్టు వచ్చేసింది కాబట్టి కొంచెం పచ్చడి కూడా సాఫ్ట్ వచ్చింది, గట్టిగా కాకుండా. ఈ మామిడికాయని మాత్రం పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు తినేటప్పుడు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు వస్తూ చాలా బాగుంటుందన్నమాట. ఇలా చాలా ఈజీగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దీన్ని పోపు పెట్టేద్దాం. ఈ పోపు పెట్టడానికి మనం ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే పచ్చడి అనేది ఒక వారం దాకా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. లేదంటే ఆయిల్ తక్కువ వేసామంటే తొందరగా పాడవుతుంది. అంటే మేబీ ఒక 3-4 డేస్ అలా పెట్టుకోవచ్చు అనమాట. అంతే అండి, చాలా ఈజీగా పచ్చి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని బాగా కలిపేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అండి చాలా బాగుంటుంది. సైడ్కి ఒక పప్పడం పెట్టుకొని తృప్తిగా కడుపు నిండా భోంచేయొచ్చు అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.